చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది. లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ లో మన ఇండియా కొట్టి ఎత్తుకుంటే కప్ ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అంత థ్రిల్లింగ్ ఉంటుంది లాస్ట్ లో. థ్రిల్ అవుతాం, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ బాగా కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఆ విధంగా మలయాళం సినిమా లాగా స్లోగా ఏం తెలీదు, బాగా ఎంగేజింగ్ గా ఉంటుంది. అంజుమల్ బాయ్స్ అనేది మూవీ మలయాళం దీని ఇదైనా చాలా బాగా తీసినాడు. ఫ్రెండ్షిప్ వాల్యూ తెలిపే మూవీ. అంటే స్నేహం దీంట్లో ఏదన్నా ఒక టూర్ ప్లాన్ చేసి వెళ్తారు, వెళ్ళిన చాలా అందరూ చూడొచ్చు, మంచిగా బాగుంది, కనెక్ట్ అవుతారు. ఒక సమస్య వచ్చినప్పుడు స్నేహం దీంట్లో ఆ సమస్య తాలూకా ఒక ఫ్రెండ్ ఆపదలో చిక్కున్నప్పుడు వదిలేసి వెళ్ళిపోకుండా అవన్నీ లాస్ట్ దాకా చేజర్చి చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఎక్సలెంట్ గా ఉంది. చాలా బాగుంది. లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్ లో మన ఇండియా కొట్టి ఎత్తుకుంటే కప్ ఎంత ఎక్సైట్మెంట్ ఉందో అంత థ్రిల్లింగ్ ఉంటుంది లాస్ట్ లో. చాలా బాగుంటుంది, థియేటర్ లో చూడొచ్చు. చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. స్టోరీనే ఒక హీరో మాదిరి ఎలిమెంట్ ఏమీ లేదు, సింపుల్ ఒకే ఒకటి. ఒక స్టోరీ గురించి కాదు, ఒక ఫ్రెండ్షిప్ అనేది ఇంట్లో ఏదైనా కూడా కానీ ఒక సమస్య అనేది వచ్చినప్పుడు పూర్తిగా అది సమస్యను పూర్తిగా అయ్యేంత వరకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు దూరం నుంచి చూస్తూ వాళ్ళు పరిరక్షిస్తూ ఉంటారు. అది కాన్సెప్ట్ సినిమాలో ఉండేది. సినిమా బాగుందినా, ఒక చిన్న స్టోరీ, చిన్న ఒక పాయింట్ని బాగా ఎగ్జిక్యూట్ చేశారు సినిమాలో, బాగా చూపించారు ఫ్రెండ్స్ గురించి అంతా కూడా. ఇది రియల్ స్టోరీ అనుకుంటా. కేరళలో ఒక రేంజ్ సినిమా ఆడుతుంది. ఇది కేరళ, ఇది మొత్తం మలయాళం మూవీనే, బట్ మనకి స్టోరీ అంతా కూడా కొడైకెనాల్లో, ఆ బ్యాక్డ్రాప్ మొత్తం అక్కడే. మంచి థ్రిల్లింగ్ ఉంది సినిమా. బోర్ మీకు సెకండ్ హాఫ్ అయితే బాగా థ్రిల్లింగ్ అనిపిస్తుంది, బాగుంటుంది సినిమా. మలయాళం సినిమాలు కొంచెం స్లో ఉంటాయి, ఇది బాగా ఎంగేజింగ్, అట్లా బాగా కొంచెం ఎంగేజింగ్ గానే ఉంటుంది. ఆ విధంగా మలయాళం సినిమా లాగా స్లోగా ఏం తెలీదు, బాగా ఎంగేజింగ్ గా ఉంటుంది. సో పక్కా చూడాలి, అందరూ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కనెక్ట్ అవుతారు, అందరూ చూడొచ్చు, బాగుంటుంది. బాగుంది బ్రో. అండ్ హైలైట్స్ ఏంటి? ఈ సినిమా చాలా ట్రెండింగ్ ఇప్పుడు. ఫస్ట్ హాఫ్ బాగుంది, అంటే కొంచెం స్లో పేస్ ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే, స్లో పేస్ లైక్ నార్మల్ మలయాళం డ్రామా. మలయాళం డ్రామా. సో అది కొంచెం పక్కన పెడితే మెయిన్ మనము థ్రిల్ అవుతామా? థ్రిల్ అవుతాం, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్. ఓకే, మంచి థ్రిల్లర్. అంటే వాళ్ళు ఎట్లా చేశారు, ట్రూ ఈవెంట్స్ కదా, కొంచెం అంతే. ట్రూ ఈవెంట్స్ అని చెప్పి చూపించారు లాస్ట్ లో, వాళ్ళ ఒరిజినల్ పిక్స్ ఉన్నాయి. సూపర్. అంటే యాక్టింగ్ అంతా బాగుంది. ఒక్కరికి నచ్చే సినిమా అనేది నచ్చుతుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచి మొత్తం. అంటే బీజిఎం అవన్నీ ఎఫెక్ట్స్ అన్ని ఎట్లున్నాయి లోపల? అవన్నీ బాగుంది బ్రో. మస్ట్ వాచ్ ఇన్ థియేటర్ ఉంది. అంతే. ఓకే, సో అయితే ఇప్పుడు మలయాళం ఆడియన్స్ కాకుండా మన తెలుగు ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడతారు. అంతే బ్రో. సో ఖచ్చితంగా ఇట్టు పడుతుంది పక్కా. సూపర్ ఉంది బ్రో, రీసెంట్ గా ట్రెండింగ్ అది సినిమా, అందుకే తెలుగులో రిలీజ్ చేశారు. బాగుంది బ్రో, అడ్వెంచర్ మూవీ. అవునా? సర్వైవల్ మూవీ లాగా ఉన్నట్టుంది చూస్తుంటే. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ అడ్వెంచర్ మూవీ బాగుంది. కామెడీ కూడా మంచి సింక్ అయిందా మన తెలుగు అంతా బాగా సింక్ అయింది. సాంగ్స్ కూడా బాగా, మ్యూజిక్ బాగుంది. అంటే ఇది ఎవరు ఫ్యామిలీ పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ చూడొచ్చు. అందరూ చూడొచ్చు, మంచి మూవీ. అంటే ఎక్కడ మనకు బోర్ అనే ఫీలింగ్ ఏం లేదు, బాగుంది మూవీ. అంటే ఒకటి బ్రో, ఇప్పుడు ఈ సినిమాలు కొంచెం స్లో ఉంటాయని ఫీల్ అవుతారు, కొందరు ఓటీటీలో చూద్దాం అనుకుంటారు, బట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడాలి సినిమా. థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుంది ఇంకా మూవీ. అంటే బీజిఎం అన్ని బాగున్నాయి. అంటే మనకి ఎక్కడ బోర్ ఏం కొట్టదు, అడ్వెంచర్స్ మూవీ. ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5? 4 ఇస్తాం. లేదు బ్రో, బాగుంది బ్రో, బాగుంది. బాగుంది. వాళ్ళు బాగుంది, ఫ్రెండ్స్ గురించి అంతా బాగుంది. ఫ్యామిలీ కూడా సూపర్ ఉంది మూవీ. అంటే బాగా థ్రిల్లింగ్ ఉందా సినిమా? థ్రిల్లింగ్ అయితే సూపర్ ఉంది.